మా కన్నయ్య సెకండ్ బర్త్డేకి నేను చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. అప్పుడే వాడికి 2 ఇయర్స్ వచ్చాయంటే నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఇంకా మన కేక్ ప్రాసెస్లోకి వచ్చేస్తే ముందుగా అయితే మనం 1/3 కప్ ఆయిల్, 1/3 కప్ కర్డ్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. తర్వాత 1/2 కప్ అండ్ 2 టేబుల్ స్పూన్ పౌడర్ షుగర్ వేసుకోవాలి. తర్వాత 1 కప్ మైదా పిండి, 1/4 కప్ కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లడించుకోవాలండి. దీనివల్ల మనకు కేక్ పైన చీలికలు రాకుండా ఉంటుందండి, సాఫ్ట్గా వస్తుంది మిక్చర్. మనం బాగా మిక్స్ చేయాలి. ఒక స్పాటులాతో అన్నా లేకపోతే ఒక విస్కర్తో అన్నా మనం కట్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయాలి. కొంచెం సాల్ట్ 1 పించ్ యాడ్ చేసుకొని ఇప్పుడు అందులో 1/2 కప్ మిల్క్ వేసుకోవాలండి. కొద్దిగా మిల్క్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనము విగరస్గా కలిపితే అది హార్డ్ అవుతుందండి కేక్. సో కొంచెం మిల్క్ వేసుకొని కొంచెం మిక్స్ వేసుకోవాలి. మనకు తగ్గ కన్సిస్టెన్సీ వచ్చేసాక ఇంకా స్టాప్ చేసేయాలి. ఇప్పుడు ఈ మిక్చర్ని మనం బేకింగ్ ప్యాన్లోకి వేసుకునే ముందు బేకింగ్ ప్యాన్ని ఆయిల్తో అప్లై చేసుకోవాలండి. పైన పార్చ్మెంట్ పేపర్లో లేదా బటర్ పేపర్తో కవర్ చేసుకొని దాని మీద కూడా కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ని ఆ ప్యాన్లోకి వేసుకున్నాక మనం ట్యాప్ చేయాలండి, సో దట్ మనకి ఎయిర్ గ్యాప్స్ ఉండవండి. నేను వచ్చేసి 8 ఇంచెస్ డయామీటర్ ఉన్న బేకింగ్ ప్యాన్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను ప్రీ హీటెడ్ ఓవెన్లో 340 డిగ్రీస్ ఫారెన్హీట్లో 25 to 30 మినిట్స్ పెట్టానండి. మనం మధ్యలో కూడా చెక్ చేసుకోవాలండి టూత్ పీక్కి మనకి ఏం అంటకుండా ఉంటే సో దట్ మనకు కేక్ మంచిగా బేక్ అయినట్టు అర్థమండి. సో ఇది కూల్ అయ్యాక ఇంకా మనము ఫ్లిప్ చేసుకొని పార్చ్మెంట్ పేపర్ తీసేయాలి. ఇప్పుడు దానిపైనకి చాక్లెట్ గనాష్ ప్రిపేర్ చేయాలండి. దానికోసం ఒక టిన్లో 1/3 కప్ కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 కప్ పౌడర్డ్ షుగర్ లేదా నార్మల్ షుగర్ తీసుకోవచ్చండి. ఇప్పుడు అందులో 1 కప్ మిల్క్ గ్రాడ్యువల్గా వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. సో అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ప్యాన్ని స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలండి. ఇది కంటిన్యూగా స్టిర్ చేస్తూనే ఉండాలండి. ఒక 5 to 6 మినిట్స్లో మనకు కంప్లీట్ అయిపోతుంది. మనము హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి కింద అడుగు అంటుతుంది. సో లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం పెట్టి మిక్స్ చేస్తూ ఉండాలి కంటిన్యూగా. తర్వాత వన్స్ ఇది ఫామ్ అయ్యాక లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఒకవేళ థిక్గా అనిపిస్తే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చండి. ఈ మిక్చర్ అంతా 5 మినిట్స్ కూల్ అయ్యాక కేక్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత దీన్ని అయితే 1 to 2 అవర్స్ రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. నేనైతే సింపుల్గా వైట్ చాక్లెట్తో డెకరేట్ చేసుకున్నానండి. ఆ అబ్బాయి పేరు కూడా నేను పార్చ్మెంట్ పేపర్ యూజ్ చేసి రాశానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.